రాజకీయాలకు సంబంధం లేనటువంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని లాక్కొచ్చి దూషిస్తారు. వీళ్ళ అసలు రంగు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో అరుణను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అరుణను తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. ఏంటి అసలు ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి చెప్పండి సార్. ఒక్క మాట చెప్తున్నా, రాష్ట్రంలో సూపర్ 6 హామీలు ఆడవాళ్ళకి ఇవ్వటం కాదు సార్. ఈ టర్మ్లో సూపర్ 6 రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవేంటో కూడా చెప్తా మీకు. డైవర్షన్ రాజకీయం, కవరేజీ రాజకీయం, అబద్ధాలతో రాజకీయం, ఆశ్చర్యార్థక ప్రచార రాజకీయం, స్వామి భక్తి రాజకీయం, కీచక దుర్యోధన రాజకీయం. కొంచెం ఒక్కొక్కటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బాగున్నాయి ఆసక్తికరంగా ఈ సూపర్ 6. ఎందుకంటే డైవర్షన్ రాజకీయం సార్, అది అర్థమవుతుంది అందరికీ. అది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే హామీలు ఇస్తామని చెప్పి ఏ రకంగా ఏదో ఒక సిచ్యువేషన్ని, ఎందుకంటే ఇటీవల ఒక చిన్న విషయమే చెప్తాను సార్. గత సంవత్సరం మనకి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అందులో ఫెయిల్యూర్ అవటం వల్ల వెంటనే తిరుపతి లడ్డు గురించి ఎట్లా అయితే తీసుకొచ్చి దైవాన్ని కూడా ఇంక్లూడ్ చేశారో, దట్ ఈస్ డైవర్షన్ రాజకీయం సార్. దీన్ని కవరేజ్ చేసుకోవడానికి మంత్రులందరూ ప్రెస్ మీట్లు పెట్టి మా తప్పేం లేదు అని చెప్పుకోవటం కవరేజీ రాజకీయం సార్. సూపర్. అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే అసలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అబద్ధాలతోనే రాజకీయం అనేది ఆయన చేస్తున్న రాజకీయం సార్. ఇక ఆశ్చర్యార్థక ప్రచార రాజకీయం ఏంటంటే సార్, నిజంగా ఇందాక మీరు జస్ట్ లైక్ ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపరే మనం తీసుకుంటే అట చేశారట, చెందారట, ఒక క్లారిటీ లేకుండా ఏదైతే ఊహించి రాస్తున్నారో, మరి బివిఆర్ నాయుడు గారి మరి ఛానల్ కావచ్చు, ఇటు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కావచ్చు, ఇటు ఈటీవీ రామోజీరావు గారికి సంబంధించిన సంస్థలు కావచ్చు, ఏవైనా కూడా, అటు వెంకటకృష్ణ గారు కావచ్చు, అసలు ఎంత అద్భుతంగా ఆశ్చర్యార్థక ప్రచార రాజకీయం అన్నమాట అది. ఎక్స్క్లమేటరీతో ఎక్స్క్లూజివ్ రాజకీయం బాగుంది. ఆశ్చర్యార్థక రాజకీయం. ఇక స్వామి భక్తి రాజకీయం అనేది మీరు చూస్తే జస్ట్ లైక్ ఇందాక పెరోల్ విషయమే మనం తీసుకోవచ్చు. మరి గతంలో నెల్లూరులో మరి మన ప్రసన్న కుమార్ గారి మీద మరి అతగాడి ద్వారా శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ఏదో జరిగింది అనేటటువంటి విషయం నిజంగా మీరు అన్నట్టు మనకు కూడా ఒక క్లారిటీ లేదు ఆ విషయంలో. మేబీ లేదు, ఆ క్లారిటీ అసలు మనకి లేదు. అసలు అది అవునో కాదో మనకైతే తెలియదు, కానీ మేబీ అది గనక జరిగి ఉంటే, ఒకవేళ జరిగి ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ వీళ్ళు అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారు అనేది మనకు అర్థం కావాలి. సోషల్ మీడియా ఉన్నందువల్లే మళ్ళీ వెనక్కి తగ్గారన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇందులో ఇంకోటి కూడా, మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఇక వాళ్ళ సొంత వాళ్ళని కూడా బలి చేసేటటువంటి స్వామి భక్తి రాజకీయం ఇక్కడ మనకు కనపడుతుంది. స్వామి భక్తి అంటే అదేనా? స్వామి భక్తి అంటే అదే కదా సార్. వాళ్ళు ఏమైపోయినా పర్లా, టీడీపీకి మంచి జరగాలి. టీడీపీ వాళ్ళు ఏ 2లుగా ఉన్నా పర్లా, ఏ 10లుగా ఉన్నా పర్వాలేదు. అసలు ఏం చేసేసి జనసేన కార్యకర్తల్ని నాశనం చేసేసినా కూడా పర్వాలేదు. అది స్వామి భక్తి రాజకీయం. ఇక కీచక దుర్యోధన రాజకీయం అంటే ఇక కూటమిలో ఉన్నటువంటి ఎవరు అతీతులు కారు అనేది ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం సార్. ఎవరు తక్కువ కాదు, ఏమీ తక్కువ కాదు. ఒక పాయింట్ చెప్పండి. నాకెందుకో కొంత అనుమానంగా ఉంది. అరుణ గారిని అరెస్ట్ చేశారు కదా ఈ పెరోల్ కేసులో ఉన్నటువంటి దీంట్లో, ఎందుకు అరెస్ట్ చేశారో, ఆమె కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం అవన్నీ చూస్తుంటే ఇంకేమన్నా ప్రాణహాని ఏదైనా ఉందా అని ఆమె వీడియోని బట్టి నాకు అనిపిస్తోంది. ఏమన్నా ప్రాణహాని ఉండొచ్చా తనకేమైనా? అంటే కొందరు పేర్లు బయట వస్తాయన్న భయం ఏమైనా ఉందా వీళ్ళకి? అబ్సల్యూట్లీ సార్. అసలు మీ ప్రశ్నలోనే 100% సమాధానం ఉంది కదా. ఆ అమ్మాయికి చాలా లోతైనటువంటి విషయాలు అయితే ఖచ్చితంగా తెలుసు. అవి ఎక్కడ బయట పెడుతుందో, ఎక్కడ ఎంతమంది పెద్ద పెద్ద నేతల యొక్క భాగోతాలు బయటపడిపోతాయో, అలాంటివి గనక బయటపడితే మన భవిష్యత్ ఏంటి, పార్టీ భవిష్యత్ ఏంటి, లోకేష్ అన్న దగ్గర మనం ఏమైపోతాం అనేటటువంటి పరిస్థితుల్లో అసలు కీలకమైనటువంటి ఆ అమ్మాయినే తీసుకెళ్లి లోపలేసేస్తే ఆవిడ మీడియా ముందుకి రాలేదు, ఎవరికి ఏ గోడు చెప్పుకోలేదు, ఏమీ చెందలేదు కదా. సో
ఆమె ప్రాణానికి కూడా Yes. వీళ్ళేదో రక్షణ కల్పించినట్టు కవరేజ్ చేసుకోవచ్చు Yes. ఇంకొకటి రైట్